బట్టి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించినందుకు మరొకసారి శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? నేటి దినాలలో ప్రతి కుటుంబంలో వినిపడుతున్నటువంటి పరిస్థితులు, చాలామంది రకరకాల గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఏమిటి వారి యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి గందరగోళం? కుటుంబ సమస్యల వల్ల ఏ విధంగా ఆ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలోచిస్తున్నారా? కృంగిపోయినటువంటి పరిస్థితులలో, నలిగిన పరిస్థితులలో, బలహీన సమయములో, అనారోగ్యమైన పరిస్థితులలో ఈ పరిస్థితుల్లో నుండి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని నిరాశ పడుతున్నారా? ప్రియులారా, గమనించండి. దుఃఖంలో ఉంటున్నావు. ఈ దుఃఖంలో నుండి, ఈ సమస్య నుండి ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది? ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఆవరించి ఉన్నాయి. వీటిలో నుంచి పరిష్కారం ఉన్నదా లేదా? ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలి అని రకరకాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఈ ఉదయకాల సమయంలో లేచిన కానుంచి ఇప్పుడు వస్తున్న సమస్యకి ఏ విధంగా దానికి పరిష్కారం కావాలి, కుటుంబంలో వస్తున్నటువంటి శోధనకు ఏ విధమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది, ఆ సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందని పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారా? నీ యొక్క ఉద్యోగములో, నీ యొక్క చదువు పరంగా ఎగ్జామ్స్ తప్పినందుకు దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తున్నావా? నీవు చేస్తున్నటువంటి కంపెనీలో, బిజినెస్లో దీనికి పరిష్కారం ఏమిటి అని కలవరపడుతున్నావా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నిటి విషయంలో కలత చెందుతూ ఈ సమస్యలన్నిటికీ ఎక్కడ పరిష్కారం దొరుకుతుందని నీవు బలహీనపరచబడుతున్నప్పుడు, శక్తి అంతా కోల్పోతున్నప్పుడు, నీలో దుఃఖము, ఆవేదన, నిరాశ, కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? చేతగాని వాడువుగా, చేతగాని పరిస్థితులలో కృంగిపోతున్నావా? అయితే ప్రియులారా, నీ కొరకే ఈ యొక్క దినాన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడబోతున్నాడు. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. చదువుతాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్ర. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దినాన ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నిజముగా నీవు ఈ యొక్క దినాన సొమ్మసిల్లిపోయావా? బలహీన చెందుతున్నావా? నీకున్న శక్తిని అంతా కోల్పోతున్నావా? అవమానాల మధ్య, శోధనల మధ్య వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? వీటిని ఏ విధంగా జయించాలి, వీటిని ఏ విధంగా పోరాడాలి అని ప్రతి వాటి విషయమై నీ సేవా పరిచర్యలో ఎదుగుదల లోపిస్తున్న దాన్ని బట్టి, ఆత్మను సంపాదించుటలో నీకు ఎదురవుతున్న ఆటంకులను బట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క శ్రేష్టమైన దినాన సొమ్మసిల్లిపోతే, శక్తి అంతా కోల్పోయి ఉన్నట్లయితే నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట. సొమ్మసిల్లిపోయిన వారికి బలం ఇవ్వడానికి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయడానికి ఆయన మనతో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. మరి నీవు
ఈ పరిష్కారాలన్నిటిలో ఒక్కసారి యేసుతో జీవించడం ఎలాగో నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూచి యేసుకు మొరపెట్టడం ప్రారంభిస్తావో, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడము నువ్వు ఎప్పుడైతే ఎదురు చూడగలుగుతావో, నీవు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్న దానిని బట్టి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతాడు. ఎస్, నీ ప్రతి సమస్యకు, నీ ప్రతి శోధనకు, నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని నువ్వు ఏ విధంగానైతే నమ్ముతున్నావో, విశ్వసిస్తున్నావో, అదే రీతిలో నీ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ దేవుడు నీకు, నీ సమస్యకు, నీ ప్రార్థనకు పరిష్కారం ఇస్తాడు. నువ్వు యేసుతో జీవించడం ప్రారంభించు. యేసుతో జీవించడం ప్రారంభించు. ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థనలో ఆసక్తిని కోల్పోతున్నావా? ప్రార్థన చేస్తున్నావు, కానీ నిరుత్సాహమైన పరిస్థితులలో, విశ్వాసం లేని పరిస్థితులలో ప్రార్థిస్తున్నావా? నా దేవుడు ఈ పరిష్కారానికి విడుదల ఇవ్వడు, ఈ సమస్యకు నాకు విడుదల రాదు, ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరకదు అని అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? అయితే ఎన్నటికి నీవు సమస్యను జయించలేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిపోయిన వారికి ఆయన బలం ఇవ్వడానికి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ క్షణమే నీవు ఆ యొక్క కృపను పొందుకోబోతున్నావు. ఆ బలమును, ఆ శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసంతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకోగలుగుతున్నావా? ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా సేవా పరిచర్య ప్రారంభించినటువంటి ప్రారంభపు దినాలలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు, అనేక ఆత్మను సంపాదిస్తున్నప్పుడు, రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నప్పుడు, సంఘారాధన నడిపించడానికి, మందిరం కట్టడానికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలు ఎదురవుతున్నప్పుడు సహకరించేవారు లేరు. దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం, ధనము లేదు. ఇలాంటి పరిస్థితులలో నిరుత్సాహముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టుకుంటున్నటువంటి సందర్భాలలో దేవుడే బలం ఇవ్వడము, బలాభివృద్ధి కలగ చేయడము, ఆయన ఆ సమస్యకు పరిష్కారం చేయడము బహుధైర్యాన్ని పుట్టించింది. ఎస్, నా జీవితంలో బహు ఆనందం కలిగి జీవించాను. యేసుతో జీవించడం నువ్వు ప్రారంభించినప్పుడు ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తాడని విశ్వసించు. ఇలాగే ఒక పెద్ద పట్టణంలో ఊరికి చివరిలో ఒక తల్లి పొలం పనులు చేసుకుంటూ తన పాపను చదివిస్తూ ఉన్నది. తన పాప ఇంటి బయటకు వచ్చి ఆడుకుంటూ కింద పడిపోగానే బ్లడ్ నోటి నుంచి రావడము, తన తల్లికి దుఃఖము ఆగలేక ఆవేదనతో ఏమిటి పరిస్థితి అని ఈ సమస్యకు, ఈ రోగమునకు పరిష్కారం ఏమిటి అని కలవరపడుతున్నప్పుడు వారికి సమీపముగా ఉన్నటువంటి డాక్టర్లను కలిసినప్పుడు ఆ పాపకు క్యాన్సర్ ప్రారంభమైంది. ఇది మరణకరమైన వ్యాధి అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆమె గుండె బద్దలైపోయింది. ఆ క్యాన్సర్ నయం చేసుకోవడానికి ఆమె దగ్గర కావలసినటువంటి ధనము లేదు. ఆర్థికముగా ఇబ్బంది పడుతున్నారు, లేమిలో ఉన్నారు, దరిద్రతను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితులలో మా పాపను బ్రతికించుకోవడం ఎలాగూ, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని కన్నీళ్ల మధ్యలో రాత్రింబగళ్ళు నిద్రపట్టని పరిస్థితులలో కలవరపడుతూ కుటుంబం అంతా గందరగోళముగా దుఃఖిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తులో జీవించడము, వారి కుటుంబము, ఆమె క్రీస్తుతో సహవాసం చేయడము, ప్రార్థన చేయడం ప్రారంభించింది. యేసుతో జీవించడం ఎప్పుడైతే ప్రారంభించి ఆయన ప్రతిరోజు వారి గృహములో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించిందో
ప్రార్థించిన ప్రారంభము నుండి దేవాతి దేవుడు వారితో మాట్లాడడము, వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దొరకడము, దేవుడే వారితో సమీపస్తుడిగా ఉన్నాడని, ఆ రోగము నుండి ప్రభువే బాగు చేస్తాడని ధైర్యపరచబడుతున్నప్పటికీ రోజు రోజుకి ఆ పాపకున్నటువంటి రోగము ఎక్కువవుతుంది. వారికి ఉన్నటువంటి డాక్టర్లు చెప్పారు కదా, అమ్మ ఆ పట్టణంలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆ హాస్పిటల్కి మీరు వెళ్ళండి, ఆయన కలవాలంటే సాధ్యపడదు, త్వరగా ఎంతో డబ్బు కావాలి అని చెప్పినప్పుడు ఆమె ఆ డాక్టర్ కోసం ప్రార్థన చేస్తుంది. ఆ రోగమును నయం చేయగలిగినటువంటి డాక్టర్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ అయ్యా ఆ పెద్ద డాక్టర్ను కలవడానికి మా దగ్గర డబ్బు లేదు, ఆ డాక్టర్ని కలిస్తేనే మా పాప రోగం నయమవుతుంది, అంత స్తోమత లేదు, సొమ్మసిల్లిపోయామయ్యా, నీ బలం ఇవ్వండి, శక్తిహీనులుగా ఉన్నాము, బలాభివృద్ధి కలుగ చేయండి అని దేవుని సన్నిధిలో యేసుతో జీవించడం ప్రారంభించిన నాటి నుండి ప్రార్థనతో కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఒకానొక సమయములో ఇంచుమించు అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతముకు సమీపములో రోడ్డు మార్గంలో ఒక కారు వెళ్తూ ఉన్నది. కారు వెళ్తున్నటువంటి కారు సడన్ గా వారి ఇంటి ఎదురుగా ఆగిపోయింది. కారుకి ఇంజన్లో నుంచి పొగలు రావడం, డ్రైవర్ చూస్తున్నాడు బానెట్ తీసి. ఈలోపు ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఆకలితో ఉన్నాడు. మిట్ట మధ్య అర్ధరాత్రి వేళ ఆకలితో ఉన్నాడు అని ఎదురు చూస్తున్నాడు. ఈలోపు కారు ప్రాబ్లం అయింది. వారికి సమీపంలో ఒక లైట్ కనిపిస్తుంది, అక్కడ ఏదో ఇల్లు ఉండవచ్చు అని అక్కడికి వెళ్ళొస్తాను, ఈలోపు నువ్వు కారు బాగు చేయని చెప్పాడు. అతను ఆ ఇంటికి ఆ లైట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంటి బయట డోర్ తడుతూ ఉన్నాడు. ఆ ఇంట్లో యజమానుడు బయటకు వచ్చి చూస్తే, అయ్యా బాగా ఆకలిగా ఉంది, ఏదన్నా భోజనం పెడతారా అని అడగడం ప్రారంభించాడు. ఓకేనయ్యా ఖచ్చితంగా పెడతామని ఆ ఇంటి యజమానుడు చెప్పిన తర్వాత బయట కూర్చున్నారు. ఈలోపు వారి భార్యకి చెప్పాడు, ఈలోపు భోజనం రెడీ చేసింది ఆ వ్యక్తికి ఇచ్చేసి తినేశారు. ఏమో వెళ్ళి మరలా యథావిధిగా ఆమె ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. చక్కని భోజనం ఏర్పాటు చేశారు, ఏంటి చక్కని భోజనం ఏర్పాటు చేశారు, ఏం చేస్తుంది మీ ఆవిడ పలకరిస్తామని అడుగుతున్నప్పుడు, అయ్యా మా ఆవిడ ప్రార్థన చేస్తుంది అని చెప్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తుంది ఏంటని అలాగూ వారి వైపు చూడంగానే, అయ్యా డాక్టర్ థియోడర్ రోస్ అనబడినటువంటి క్యాన్సర్ డాక్టర్ మేము కలవాలి, మాకు ధనం సహాయం చేయండి, మా పాప రోగం నయం చేయండి అని ప్రార్థన చేస్తుంది. ఆయనను కలవడానికి అవకాశం ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా ఆ వ్యక్తి అంటాడు, అమ్మా డాక్టర్ థియోడర్ రోస్ అనబడిన డాక్టర్ని నేనే అని వెంటనే మాట్లాడిన వెంటనే అతను మీ పాపను రేపు హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయండి, మీ పాపకున్నటువంటి రోగాన్ని నేను నయం చేస్తాను, ₹1 చెల్లించిన అవసరం లేదు అని సాక్షాత్ ఆ డాక్టర్ నా కడుపు నింపి నా ఆకలి తీర్చినందుకు నిదర్శనంగా నేను మీ పాపను బ్రతికిస్తానని వాగ్దానం చేసి వెంటనే ఆ పాపను బ్రతికించడం జరిగింది. దేవునికి స్తోత్రం. నా ప్రియులరా, మరి ఈ సమస్యకు పరిష్కారం దొరకదని నువ్వు ఎదురు చూస్తూ ఉండవచ్చు. యేసుతో జీవించడం ప్రారంభించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, కనిపెట్టండి. దేవుని యొద్ద నుండి ఆయన మాట్లాడతాడని, నీ సమస్యకు పరిష్కారం దొరికిద్దని విశ్వాసం కలిగి ఎదురు చూడండి. ఆయన తన ఉన్నతమైన కృపను అనుగ్రహించి మీకు గొప్ప విడుదల కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క దినాన మీరు ఏ పరిస్థితుల్లో ఉండినా ఉన్న పాటన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేయబోతున్నాను. దయగల తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డను దర్శించండి, నీ కృపకు పాత్రలుగా చేయండి. ఈ బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఉండినప్పటికీ సొమ్మసిల్లిన వారికి బలమనిచ్చేవాడువు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడువు నీవే. ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలను
అంటుకట్టి స్థిరపరిచి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. వందనాలు.